కీర్తనలు 107వ అధ్యాయము 9వ వచనమును చదువుకుందాం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆమేన్. దేవుని దగ్గరకు వచ్చిన వారు ఆశ కలిగి ఉండాలి. దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యమును నేర్చుకోవాలి. దేవుడు వాక్యము ద్వారా ఏమి మాట్లాడాడు, నాతో ఏమి మాట్లాడబోతున్నాడు అన్న ఆశ కలిగి ఉండాలి. ఆసక్తి లేకపోతే దేవుని దగ్గర నుంచి ఏ విధంగా మీరు పొందుకొనగలరు? దేవుని మీద ఆశ మీ విశ్వాసమునకు రుజువు. మీరు ఆశ కలిగి ఉన్నప్పుడు మీ విశ్వాసము పనిచేస్తుంది. మీ విశ్వాసమే గొప్ప కార్యములను జరిగిస్తుంది. ఆశపడు ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. మీలో ఈ ఆశ కొదువై ఉన్నట్లయితే దేవుని వద్ద నుండి ఏ విధంగా మీరు పొందుకొనగలరు? దేవుడు మీకు ఇవ్వాలి అనుకున్నది ఏ విధంగా మీరు పొందుకొనగలరు? ఎందుకంటే మీలో ఆ ఆశ లేదు. చాలామంది విశ్వాసులకు వారి జీవితంలో దేవుని పట్ల ఆశ లేదు. గొప్పగా దీవించబడాలి అనేటువంటి ఆశ వారి జీవితంలో లేదు. అందుకనే విశ్వాసులు పొందుకోలేకపోతున్నారు. విశ్వాసుల పట్ల దేవునికి ఒక గొప్ప చిత్తం ఉంది, గొప్ప ఉద్దేశం ఉంది. కానీ విశ్వాసులు వారి జీవితంలో ఆశ లేదు. దేవుని పట్ల ఆసక్తి లేదు. దేవుని కార్యం ఏ విధంగా మీరు పొందుకొనగలరు? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములు మీ జీవితంలో ఎలా నెరవేరగలవు? ఒకసారి ఆలోచన చేయండి. లోకములో అన్ని విషయాలపైన ఆసక్తి ఉంటుంది, అన్ని విషయాలపైన ఆశ ఉంటుంది, అన్ని విషయాలు తెలుసుకోవాలని ఆశ ఉంటుంది. కానీ నీ పట్ల దేవుని ఉద్దేశము తెలుసుకోవాలని ఆశ కలిగి నీవు ఉన్నావా? ఈ ఒక్క ప్రశ్నను వేసుకో. ప్రతిరోజు నీ మనసు ఎటు పరిగెడుతుంది? దేవుని వాక్యం నేర్చుకోవాలని, దేవుడు నీతో వ్యక్తిగతంగా ఏమి మాట్లాడబోతున్నాడు, దేవుని చిత్తము నా జీవితంలో ఏమై ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేశారు? ఒకసారి మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆశతో రండి. మోకరించినప్పుడు ఆశతో మోకరించండి. ఆదివారం అందరిలో కలిసి చేస్తున్న ఆరాధన ప్రతి దినము వ్యక్తిగతంగా ఒంటరిగా దేవుని సన్నిధిలో నీవు చేయగలవా? ఒక్కసారి ఆలోచన చేయి. నలుగురిలో చేసే ఆరాధన కాదు, నీ హృదయంలో నుంచి దేవుని సన్నిధిలో ఒంటరిగా వచ్చినటువంటి ఆరాధనే గొప్ప ఆరాధన. ఆ ఆశే గొప్ప ఆశ. దేవుని సన్నిధిలో ఉత్సహిస్తూ సంతోషిస్తూ దేవుడిచ్చినటువంటి సమయమును బట్టి దేవుని సన్నిధికి నీవు సంతోషముతో గంతులు వేసే హృదయముతో నా ఆశ తీరుతుంది అనేటువంటి ఆలోచనతో, అటువంటి ఆశతో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. నీవేమైతే అడుగుతున్నావో, నీకు ఏమైతే కొదువై ఉందో దేవుడు వాటిని సమృద్ధిగా మార్చేస్తాడు. కొదువను సమృద్ధిగా మార్చగలిగే దేవుడు.